హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు ఏం జరిగింది అనేది మార్కెట్లో మనం కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి నిఫ్టీ తాలూగా ప్రిడిక్షన్ని రేపటి నిఫ్టీ యొక్క మూవ్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, ఎంతవరకు మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి అనే దాని మీద మీకు ఒక చిన్న వీడియో ఇది. దీన్ని చూడండి. చూసిన తర్వాత మీరు చివరి వరకు వింటే మీకు లాస్ట్లో ట్రేడ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. చూడండి, ఈరోజు ఏం జరిగింది? గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఈ లెవెల్ని సస్టైన్ కాలేక 23,971 బిలో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ జోన్ వరకు 23,859 వరకు మార్కెట్ రావడం అనేది జరిగింది. అయితే నేను నిన్న మీకు చెప్పినప్పుడే వీడియోలో ఈ 23,859 వరకు టార్గెట్ని పెట్టున్నాను. ఎప్పుడైతే 24,000 బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ వస్తుంటే మీరు 23,998 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీరు ఈ టార్గెట్ని క్యాప్చర్ చేయండి అని చెప్పాను. బట్ మీరు చేశారో లేదో నాకు తెలియదు. బట్ నేను చెప్పడం వరకు చెప్తున్నాను. మీరు ఒకవేళ చేసుంటే వెల్ అండ్ గుడ్, చేయకపోయి ఉంటే ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎందుకంటే అన్ని రోజులు ట్రేడ్ అనేది సక్సెస్ కాకపోవచ్చు, మీరు చేయలేకపోవచ్చు. కానీ మార్కెట్లో ఏం జరిగింది అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. రేపు ఎలా మనం ప్లాన్ చేయాలి అనే దాని మీద కూడా మీరు ఆలోచించాలి. సరే, 859కి వచ్చిన తర్వాత మీరు ఆర్ఎస్ఐలో మీరు ఇండికేషన్ని మార్చుకోండి. ఆర్ఎస్ఐలో మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ లెంత్ అనేది 9 ఇవ్వండి. డిఫాల్ట్గా 8 ఉంటుంది, దాన్ని 9 ఇవ్వండి. అదేవిధంగా స్టైల్స్లోకి వచ్చి ఈ స్మూతింగ్ అంటే ఈఎంఏ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత అప్పర్ లిమిట్ 70, మిడిల్ లిమిట్ 50, లోవర్ లిమిట్ 30 పెట్టుకొని ఓకే చేశాక చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. క్లారిటీగా మీరు వింటే ఆల్మోస్ట్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ట్రేడ్ చేసి అక్కడి వరకు ఎంతవరకు హోల్డ్ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిందో నిఫ్టీ డౌన్ సైడ్ పడుతూ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది. ఇక్కడ మీకు చూస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది ఎలా ఉంది అంటే, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో, ఒక్క నిమిషం, ఇది కూడా కరెక్ట్గా రాలేదు. ఇలా ఉంది. ఎప్పుడైతే బాగా లోన్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్తో మీరు చూస్తే ఎప్పుడైతే లో వచ్చింది, దాని తర్వాత హైని క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ ఈ ఓవర్ సోల్డ్ జోన్లో ఎప్పుడైతే నిఫ్టీ వస్తుందో, వచ్చాక ఇలాంటి డబ్ల్యూ ప్యాటర్న్ మీకు కనిపిస్తే మీరు ఈ ప్లేస్లో స్టాప్ లాస్ అనేది పెడుతూ లాంగ్ పొజిషన్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ మీరు క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఈ మూవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవ్ మనం క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ పొజిషన్ వరకు క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ వరకు? ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ హైని బ్రేక్ చేసింది. ఆ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆ మూవ్ని మనం క్యాప్చర్ చేయాలనుకుంటే, ఎప్పుడైతే డౌన్ సైడ్ మీకు బాగా మీరు చూస్తే డౌన్ సైడ్ చూడండి, డౌన్ సైడ్ ఈ క్యాండిల్, ఈ 2 క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డౌన్ బాగా డౌన్ ఎక్కడ వచ్చింది చూడండి. ఈ డౌన్ మీకు 845 డౌన్ వచ్చింది, 845. దాని తర్వాత డౌన్ 840, ఆల్మోస్ట్ ఒక నిమిషం, 845
దాని తర్వాత డౌను 845 కూడా కాదు, ఇది మీకు జూమ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి 845 డౌన్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ మూవ్ 847, దాని తర్వాత 851. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్లో ఓవర్ సోల్డ్ జరిగిన తర్వాత ఈ విక్కులు అనేవి డౌన్ సైడ్ ఎలా వచ్చాయి? ఫస్ట్ డౌన్, దాని తర్వాత ఇంకొద్దిగా అప్, దాని తర్వాత కొద్దిగా అప్. ఎప్పుడైతే అప్ సైడ్ మూవ్ అనేది ఎలా ఉంది, ఒక గ్యాప్, ఒక 2-3 పాయింట్స్ గ్యాప్ ప్రతిసారి రావడం, 2-3 పాయింట్స్ గ్యాప్ని ఇవ్వడం, మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అనేది జరుగుతుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో నిఫ్టీలో ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో కన్ఫర్మ్గా అప్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. అప్ సైడ్ మూవ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ పొజిషన్ వరకు మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ దీన్ని మీరు క్యాప్చర్ చేయలేకపోయారు, ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ లేకపోయి ఉంది, క్యాప్చర్ చేయలేకపోయారు, ఓకే, నో ప్రాబ్లం. దాని తర్వాత 998 24,000 అప్ సైడ్కి వెళ్ళింది. 998 వరకు ఆల్మోస్ట్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి రిజెక్షన్ కనిపించాక మీరు డౌన్ సైడ్ క్యాప్చర్ అనేది చేయలేరు. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, మీరు హై క్రియేట్ చేసింది, దాని తర్వాత హై క్రియేట్ చేసింది, దాని తర్వాత కూడా హై రావాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు చూస్తే ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ అయింది కదా, కానీ ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చుంటే పైన మీకు టార్గెట్గా ఉండేటువంటి చూడండి, పైన ఉండే టార్గెట్ 24,024. దాని తర్వాత ఈ అప్ సైడ్ టార్గెట్ కూడా హిట్ అయ్యి ఉండేది. బట్ ఎందుకు హైని క్రియేట్ చేయలేదు? ఎప్పుడైతే హైని క్రియేట్ చేయలేదో వెంటనే రిజెక్షన్ వచ్చాక డౌన్ సైడ్ పడింది. ఆ డౌన్ సైడ్ పడేటప్పుడు కూడా మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలి? ఎప్పుడైతే రిజెక్షన్గా మీకు కనిపించిందో వెంటనే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ అనేది కింద వరకు పెట్టుకోవచ్చు. బట్ మీరు అలా చేసి ఉంటే మంచిదే. ఒక విధంగా మీరు మంచి మూవ్నే క్యాప్చర్ చేసినట్టు అవుద్ది. అది కూడా మీరు ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంతకుముందు డౌన్ ఏదైతే ఉందో ఆ డౌన్ వరకు క్యాప్చర్ చేయొచ్చు. కానీ మరి మీరు ఇలా చేసి ఉంటారా? ఎందుకంటే స్టాప్ లాస్ కూడా మీరు ఈ రేంజ్ వరకు పెట్టుకోవాలి. కనీసం మినిమం ముందున్న ఏదైతే విక్ ఉందో మీకు ఒక డోజీ క్యాండిల్ వచ్చింది, ఆ డోజీ క్యాండిల్ అప్ సైడ్ వరకు మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఈ మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ చేసుంటే ఓకే, లేకపోతే మాత్రం నెక్స్ట్ టైం మీరు ఇలాంటివి వచ్చినప్పుడు వదలొద్దు, సరేనా? ఓకే, ఈరోజు మార్కెట్ ఇలా జరిగింది. రేపు ఎలా ఉండొచ్చు అనే దాని మీద మనం రేపటి మూవ్ కోసం చూద్దాం. రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది నిఫ్టీ. ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిన తర్వాత అప్ సైడ్ మూవ్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు రేపు ట్రేడ్ చేసేటప్పుడు కన్ఫర్మ్గా మీకు తెలియాల్సింది ఏంటంటే గ్యాప్ అప్ జరిగిన, ఫ్లాట్గా ఓపెన్ అయినా మీరు 23,000 చూడండి, ఈ లాంగ్ పొజిషన్లో మీరు ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ గ్యాప్ అప్ ఒకవేళ జరిగేటట్టయితే ఈ ప్లేస్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని నెక్స్ట్ టార్గెట్గా మీరు 23,998ని టార్గెట్గా పెట్టుకోండి. ఇది ఒకవేళ హిట్ అయ్యేటట్టయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ టార్గెట్గా దీన్ని కూడా పెట్టుకోండి 24,138ని.
ఈ 2 టార్గెట్స్‌తో మీకు ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ మూవ్ అనేది జరుగుతుంది. 300 పాయింట్స్ అబోవ్. ఎక్స్‌పైరీ రేపు కాబట్టి ఎక్స్‌పైరీ ఎలా ఉండొచ్చు అంటే, ఈరోజు ఇంత డౌన్‌కి పడిన నిఫ్టీ రేపు అప్ సైడ్‌కి వెళ్ళదు అని ఏం లేదు. ఎలాంటి న్యూస్ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, అన్ని అంచనాలకి మించి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే మీరు బాగా చూడండి. పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీలోకి వెళ్ళాయి. ఇన్ ద మనీలో ఉన్నటువంటి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ అవుట్ ఆఫ్ ద మనీలోకి వచ్చాయి. ప్రీమియమ్స్ అన్నీ డికే అయినాయి. రేపు ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ పుట్ సైడ్ చూస్తే మీరు ఒక్క ఆప్షన్ చేంజ్ చూద్దాం. ఒకవేళ పుట్ సైడ్ చూస్తే మీరు కాల్ సైడ్ ఉండే ప్రీమియమ్స్ కొద్దిగా పుట్ సైడ్తో ఉండే ప్రీమియమ్స్తో పోల్చుకుంటే కొద్దిగా హెవీగానే ఉంటాయి. ఎందుకంటే ఇవి వన్స్ ఒక మూవ్ వచ్చినప్పుడు బాగా పెరిగినటువంటి ప్రీమియమ్స్. ఇప్పుడు వీటితో పోల్చుకుంటే ఇవి ఎక్కువ ఉండొచ్చు. కానీ మీరు రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన, ఒకవేళ గ్యాప్ అప్ జరిగిన, నిఫ్టీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు 23,998ని ఫస్ట్ టార్గెట్గాను, సెకండ్ టార్గెట్గా 24,138గా మీరు ట్రేడ్ చేస్తూ ఇలా చేయండి. ఒకవేళ అలా జరగలేదు, ఇంకా డిఫరెంట్గా జరిగింది. డిఫరెంట్గా ఏంటంటే, ఒకవేళ గ్యాప్ అప్ జరగకుండా, ఫ్లాట్ ఓపెనింగ్ జరగకుండా గ్యాప్ డౌన్ జరిగింది. 23,800 జోన్ కూడా మార్కెట్ కోల్పోయింది. 23,800 జోన్ కూడా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, చూడండి, అలాంటప్పుడు మీరు స్టాప్ లాస్ని ఇక్కడ వరకు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకొని నెక్స్ట్ 849 వరకు స్టాప్ లాస్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఫస్ట్ టార్గెట్గా చిన్న క్యాప్చర్, అంటే ఇది ఒక విధంగా చూస్తే చాలా చిన్నది అవ్వచ్చు. 23,689 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. 689 తర్వాత కూడా బ్రేక్అవుట్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్గా 23,598ని నెక్స్ట్ టార్గెట్గా చూడండి. 598 కూడా బ్రేక్ అవుతుంటే 23,506 వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. డౌన్ సైడ్ టార్గెట్స్ ఇవి. డౌన్ సైడ్ టార్గెట్స్ని మీరు ఈ రకంగా ట్రేడ్ చేయొచ్చు. కానీ మార్కెట్ ఎలాగైనా జరుగుతుందా అంటే, రేపు ఇలానే ఉండొచ్చు అని ఎవరైనా ప్రెడిక్ట్ చేసి చెప్పినా కూడా మార్కెట్ అల్టిమేట్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఏ రకంగా జరిగినా కూడా మీరు ట్రేడ్ చేసి మంచి మూవ్ని క్యాప్చర్ చేయాలంటే మాత్రం, ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగినా, ఈ టార్గెట్ హిట్ అయినా, చిన్న రీట్రేస్మెంట్ జరిగి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ లేకపోలేదు, ఉంటాయి. మీరు దాన్ని కూడా క్యాప్చర్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ జరిగి చిన్న రీట్రేస్మెంట్ జరిగి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పైరీలో ప్రీమియమ్స్ డికే అవ్వాలి, పెట్టే టార్గెట్స్ హిట్ అవ్వకుండా వెయిటింగ్లో మొత్తం డికే అయ్యేటట్టు చేయాలంటే మాత్రం రెండు వైపులా మూవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఎక్స్పైరీ కాల్స్ని డీల్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ మీకు చాలా అవసరం. అంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీరు ట్రేడ్ చేసి సక్సెస్ కాలేరు. కాబట్టి ఇది రేపటి ప్రిడిక్షన్. మీరు జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకొని, ఓకే ఈ జోన్స్ వరకు వస్తే ట్రేడ్ చేయండి, లేదు అలాంటి మూవే రావట్లేదు అంటే మాత్రం కన్సల్టేషన్లో ఉంటే ఈ జోన్లో ఒకవేళ మార్కెట్ ఉంటే ఈ జోన్లో నుంచి ఎటువంటి మూవ్ ఇవ్వకుండా ఇలా అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ జరుగుతుంటే ఎటువంటి ట్రేడ్ చేయకుండా కామ్గా వెయిట్ చేస్తూ బ్రేక్అవుట్ అయ్యాక మాత్రమే ఈ మూవ్ని మీరు క్యాప్చర్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్లో ఉండి ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.